హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ ఛానల్లో మనం రామానుజన్ గణితానికి చేసిన సేవల గురించి తెలియజేస్తున్నాను. ఈ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గణితానికి చేసిన సేవలు గురించి చెప్తాను. నెక్స్ట్ ముందు ప్రీవియస్ వీడియోస్లో అతను ఎక్కడ జన్మించాడు, అతను ఏం చేశాడు వాటి గురించి వివరించాను. ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఫస్ట్ పాయింట్, సంఖ్యల సర్వసమానత్వం, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే అంశాలపై ఆయనకు గల జ్ఞానము మరి ఇతర గణిత శాస్త్రం గురించి లేదని చెప్పవచ్చు. ఇందులో సంఖ్యల సర్వసమానత్వము, సౌష్ఠవాలు అంటే సిమెట్రిక్, సర్వసమానత్వం అంటే ఈక్వల్, అలా సంఖ్యల సర్వసమానత్వం, వాటి మధ్య సంబంధాలు అంటే రిలేషన్స్, వీటిపై ఉన్న జ్ఞానము అంటే నాలెడ్జ్ అనేది ఇంకా ఇతనుకున్నంతగా ఇంకా ఎవరికి లేదని చెప్పవచ్చు. రామానుజన్ 1916లో ఊహించిన గణిత సత్యాన్ని 1974లో డెల్జిన్ అనే గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇతను ఊహించిండేది రామానుజన్ ఊహించిన గణిత సత్యాన్ని 74లో డెల్జిన్ అనే గణిత శాస్త్రం నిరూపించాడు. మ్యాజిక్ స్క్వేర్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ పై పరిశోధన చేశాడు. వీటిని చిన్న సైజు కాగితాలపై రాసి ప్రొఫెసర్ వి రామస్వామి అయ్యర్కు చూపేవాడు. ఇతను చేసినవన్నీ కూడా అతను ప్రొఫెసర్ ఉన్నాడు కదా, అతనికి చూపించేవాడు. ఎవరు? రామానుజన్. మ్యాజిక్ స్క్వేర్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్. ఎలిప్టిక్ అంటే మనకు ఇంటర్లో వస్తాయి కదా ఇంటిగ్రల్స్, ఇవన్నీ కూడా చిన్న సైజు కాగితాలపై రాసి ఈ రామస్వామికి అయ్యే చూపించేవాడు. ఎవరు? రామానుజన్ చివరి దశలో మాక్ థీటా ఫంక్షన్పై పరిశోధన చేశాడు. మాక్ థీటా ఫంక్షన్ని పరిశోధన చేసింది ఎవరు అని అడగచ్చు. రామానుజన్ పై విలువ కనుగొనకు ఇచ్చిన సూత్రాన్ని నేడు 17.5 మిలియన్ దశాంశాలకి సవరించి కనుగొనడానికి తోడ్పడుతుంది. పై విలువ రామానుజన్కి సంబంధించి పై విలువ కనుగొనడానికి 17.5 మిలియన్ల దశాంశాలకి సవరించి కనుగొనడానికి తోడ్పడుతుందని చెప్పింది ఎవరు? రామానుజన్. 1903-1910 సంవత్సరాల మధ్యకాలంలో రామానుజన్ కనుగొన్న ఫలితమే ఆ తర్వాత కాలంలో రోగర్ రామానుజన్ సర్వసమీకరణంగా పేరు పొందింది. ఈ 1903-1910 సంవత్సరాల మధ్యకాలంలో రామానుజన్ కనుగొన్న ఫలితమే అంటే వచ్చిన రిజల్ట్. ఆ తర్వాత కాలంలో రోగర్ రామానుజన్ సర్వసమీకరణం అంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్గా పేరు పొందింది. నెంబర్ థియరీ నందు రామానుజన్ చేసిన పరిశోధనలు నేడు ఆధునిక విషయాలతో ఉపయోగపడుతున్నాయి. నెంబర్ థియరీ నందు రామానుజన్ చేసిన పరిశోధనలు నేడు ఆధునిక విషయాల్లో కూడా ఉపయోగిస్తున్నాము అని చెప్తున్నాడు. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయగల అనే గోల్డ్ బాక్ కంజక్చర్ యొక్క వివరణ రామానుజన్ సృష్టి. ఇది కూడా ఇతని యొక్క సృష్టి. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యలు మొత్తంగా వ్రాయగలమనే గోల్డ్ బాక్స్. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్య అంటే 2 కంటే పెద్దది 4 కానీ 6 కానీ ఇవన్నీ కూడా 2 ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయగలమనే గోల్డ్ బాక్స్ కంజక్చర్ యొక్క వివరణ రామానుజన్ సృష్టి. దీని పేరు అనమాట. ఇలా 2 ప్రధాన సంఖ్యలు మొత్తం రాయగలమని గోల్డ్ బాక్స్ కంజక్చర్ యొక్క వివరణ ఎవరు ఇచ్చారంటే రామానుజన్. 4 = 2 + 2, 6 = 3 + 3, 8 = 8, 5 + 3 ఈ విధంగా, 10 = 7 + 3 ఈ విధంగా రాస్తామని. రామానుజన్ సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావన ప్రవేశపెట్టాడు. ఇది బాగా మెయిన్ ఇంపార్టెంట్. రామానుజన్ ఏం చేశాడంటే సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావన ప్రవేశపెట్టింది రామానుజన్. ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యల కన్నా భాజకాల కన్నా ఎక్కువ భాజకాలు ఉంటాయో అట్టి సంఖ్యను సమున్నత సంయుక్త సంఖ్యలు అని అంటారు. సమున్నత సంయుక్త సంఖ్యలకు ఉదాహరణ 12, 24, 36, 48. అంటే మనము వీటికి ఎక్కువ భాజకాలు అంటే కూడా 4 6 4 3 12, 2 6 12, 12 1 12 ఇలా 1 2 4 3 1 2 3 4 6 12 ఈ విధంగా మనకు భాజకాలు ఉంటాయి. కాబట్టి వాటిని ఏమంటామంటే సమున్నత సంయుక్త సంఖ్యలు అంటారంటే. 24 కంటే 3 8 24, 4 6 24, 12 2 24 ఈ విధంగా 1 2 3 4 8 12 24. వివిధ భిన్నాల గురించి అతడు చేసిన కృషి సమకాలీన ప్రపంచ గణిత శాస్త్రజ్ఞుల చూడండి. రామానుజన్
సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టినాడు. ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యలకు భాజకాల కన్నా ఎక్కువ భాజకాలు ఉంటే అటు సంఖ్య సమున్నత సంయుక్త సంఖ్య అంటారు. సమున్నత సంయుక్త సంఖ్యకు ఉదాహరణకు 12 అంటే 12కి మామూలు ప్రైమ్ నెంబర్స్ అంటే అదే నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే 3కి 1 3నే ఉంటుంది ప్రైమ్ నెంబర్స్. కానీ ఇక్కడ సమున్నత సంయుక్త సంఖ్యలు అంటే వీటికి భాజకాలు అంటే గుణిజాలు చాలా ఉంటాయి కాబట్టి వాటిని సమున్నత సంయుక్త సంఖ్యలు అంటారు. 12కి 12 1 జా 12 అంటాము, మళ్ళీ 6 జా 12 అంటాము, 3 4 జా 12 అంటాము. ఆ విధంగా చేస్తాము కాబట్టి 1 2 3 4 6 12 అలా వస్తాయి కాబట్టి నెంబర్ ఆఫ్ భాజకాలు వస్తాయి కాబట్టి మల్టిపుల్స్ భాజకాలు అంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ వస్తాయి కాబట్టి వీటిని సమున్నత సంయుక్త సంఖ్యలు అంటాము. వితత భిన్నాల గురించి అతడు చేసిన కృషి సమకాలీన ప్రపంచ గణిత శాస్త్రజ్ఞులందరి ప్రతిభను మించిపోయింది, అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది అన్నమాట. వితత భిన్నాల గురించి కూడా అతను కృషి చేశాడు, అందరి ప్రతిభను మించిపోయింది, అందరిని ఆశ్చర్యచకితులు చేసింది అనమాట. వితత భిన్నాల గురించి చెప్పినప్పుడు రామానుజన్ ఇంతటి మేధావి కాబట్టి మన భారత ప్రభుత్వం 1962లో రామానుజన్ జ్ఞాపకార్థం తపాలా బిల్లును విడుదల చేసింది. చూడండి, ఈ తపాలా బిల్లు అంటే పోస్టల్ స్టాంప్ అది ఉంటుంది కదా, అది విడుదల చేసింది 1962లో. రామానుజన్ మేధావి కాబట్టి, ఎందుకు అంటే ఇది మేధావి కాబట్టి 1962లో. అదే మనము ఆర్యభట్ట ఉపగ్రహం కూడా శాటిలైట్ అతన్ని శాటిలైట్ గౌరవార్థము శాటిలైట్ తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు 1994-95. అదేవిధంగా ₹2 నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహము అచ్చువేశారు ₹2 నోటుపై. ఇక్కడ ఏం చేశారంటే భారత ప్రభుత్వం 1962లో రామానుజన్ జ్ఞాపకార్థము తపాలా బిల్లును విడుదల చేసింది. ఇది శ్రీనివాస రామానుజన్ యొక్క జీవితాన్ని యొక్క గణిత చరిత్ర. మనము ఈ గణిత చరిత్ర గురించి ప్రతి ఒక్క గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అతను చేసిన సేవలు ఇంకా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.